మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ కౌన్సిలర్లు తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలుసుకుని తనపై ఇంకా అవిశ్వాస తీర్మానం రాలేదని దానికంటే ముందే తాను రాజీనామా పత్రాన్ని సమర్పిస్తున్నానని విలేకరుల సమావేశంలో తెలపడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం అప్లికేషన్ ఇచ్చారని తెలిసింది. అవిశ్వాసానికి ఇంకా నోటీసులు రాలేదు. అవిశ్వాసానికి ముందే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు నర్సాపూర్ మున్సిపాలిటీ కావచ్చు, నర్సాపూర్ పట్టణానికి కావచ్చు, గత ప్రభుత్వంలో నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీకి నిధులు లేక శాంక్షన్ చేసిన నిధులకు కాంట్రాక్టర్లు డబ్బులు కూడా రాక 9.5 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్లు కడుతూనే ఉన్నారు. నర్సాపూర్ చెరువు మినీ ట్యాంక్ బోర్డు చేస్తామన్నారు. ఇవాళ గత ఇంకా ముందున్న ప్రభుత్వాలు పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఎంబొట్టు భవనం కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా ఏ భవనాలు లేవు. 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఒకే అవిశ్వాసం పెడితే మాకేం అభ్యంతరం లేదు. మీ అవిశ్వాసం కంటే ముందే మేము రాజీనామా చేస్తున్నాం. కనీసం నర్సాపూర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇచ్చిన నిధులు ఈరోజు దాఖలాలు లేవు, కాగితాలకే పరిమితమైంది. ఇంకా మొదటి స్లాబ్ రెండో స్లాబ్లోనే నర్సాపూర్లో డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ ఆ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఆ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని ప్రభుత్వాన్ని గద్దెదించారు. కోట్లాది రూపాయల అప్పులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.